దిత్వా తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తుంది. దీని ప్రభావంతో అక్కడి ప్రాంతంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుఫాను భారత్ వైపు దూసుకొస్తుంది. శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకకి 40 కిలోమీటర్లు, బట్టికావాలో వాక్కు 140 కిలోమీటర్లు, భారత్ కు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ అర్ధరాత్రి తర్వాత లేదా ఆదివారం తెల్లవారుజాములోగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం వరకు తుఫానుగా తీవ్రత కొనసాగించిందని, రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళ్తుందని, తర్వాత తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోని బలహీనపడొచ్చని అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వాతావరణ శాఖ వెల్లడించింది.